హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సనాతన ధర్మంలో దేవాలయాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అసలు ఈ దేవాలయాల ఓం వెనుకున్న సైన్స్ నమః ఏంటో ఈ వీడియోలో శివాయ. తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళినప్పుడు మనకు ఫస్ట్ కనిపించేది ధ్వజస్తంభం. పురాణాల ప్రకారం ఈ ధ్వజస్తంభానికి చాలా పెద్ద స్టోరీనే ఉంది. శ్రీ మహావిష్ణువుకి ధ్వజుడు అనే ఒక మహారాజు చాలా పెద్ద భక్తుడు. తన భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆయనకు ఒక వరం ఇచ్చాడు. ఎవరైనా తనని దర్శించుకోవాలంటే ముందు ధ్వజస్తంభానికి దర్శించుకున్న తర్వాతనే ఆయన దగ్గరకు రావాలని. ధ్వజస్తంభం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది. అంటే గుడి పైన ఉండే కాస్మిక్ ఎనర్జీ అంతా అబ్జర్వ్ చేసుకుని అది భూమిలోకి పంపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణం చేస్తే అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీని ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్గా మార్చేస్తుంది. నెక్స్ట్, గుడి గోపురం మీద ఉండే కలశం. ఇది పూర్వకాలంలో ప్రజలు ధాన్య విత్తనాలు స్టోర్ చేసుకునే చిన్న లాకర్ లాగా వాడుకునేవారు. కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇందులో ఉన్న విత్తనాలు తీసి మళ్ళీ పంటలు పండించడానికి ఉపయోగించేవారు. కానీ ఇప్పటి కాలంలో ఇది లైట్నింగ్ అరెస్టర్ లాగా పనిచేస్తుంది. అంటే ఎప్పుడైనా పిడుగు పడే సమయంలో ఆకాశం నుంచి వచ్చే ఎనర్జీని అంతా ఇది అబ్జర్వ్ చేసుకొని గుడి మీద పడకుండా ఆపుతుంది. నెక్స్ట్, గుడి లోపల ఉండే గంట. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ గంటని చాలా మెటల్స్ కలిపి తయారు చేస్తారు. మనం ఆ గంట కొట్టినప్పుడు అందులోంచి వచ్చే వైబ్రేషన్స్ మన చెవిలో ఒక 7 సెకండ్స్ పాటు రెజొనేట్ అవుతూనే ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ రెండు అలైన్ అయ్యి మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్, గర్భగుడి అండ్ విగ్రహం. పూర్వకాలంలో గుడిని ఎక్కడ పడితే అక్కడ నిర్మించేవారు కాదు. స్థల పురాణం ప్రకారం ఎక్కడైతే మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో అక్కడ కరెక్ట్ సెంటర్లో విగ్రహం వచ్చేటట్టు నిర్మించేవారు. ఎందుకంటే ప్రతి విగ్రహం కింద కాపర్ ప్లేట్స్ అనేవి ఉంచేవాళ్ళు. ఆ కాపర్ ప్లేట్స్ అనేవి భూమిలోంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని అంతా ఆ విగ్రహానికి, అక్కడున్న గర్భగుడిలో అండ్ ముందున్న భక్తులకు అందేలా చూసేవారు. అండ్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్, పూజారి చదివే మంత్రాలు. మీరు ఎప్పుడైనా పూజారి చదివే మంత్రాలు విన్నారా? లేకపోతే ఒక్కసారి వినండి. అందులో ఉన్న ఎనర్జీ వల్లనే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా పాజిటివ్ గా మారిపోతుంది. ఆ మంత్రాల వల్లనే ఆ రాయి కూడా దేవుడిలాగా మారిపోతుంది.